అరుణాచల మహత్యం 22వ అధ్యాయం ప్రారంభం. మార్కండేయుణ్ణి చూసి నందీశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. నేనే ప్రభువును, సమర్థుడను అనే గర్వంతో మోహపరవశులైన బ్రహ్మ విష్ణువులకు పరస్పర స్పర్ధ చేత కలహం పుట్టింది. రజోగుణం పెచ్చుమీరి బ్రహ్మ యొక్క ఎరుపు రంగు నలుపునకు మారినది. బ్రహ్మ విష్ణుమూర్తిని చూసి, ఓ విష్ణు, నీకు ఎందుకు ఈ గర్వము? కేవలం నాకు తండ్రివైనంత మాత్రమున నాకంటే అధికుడవు ఎలా అవుతావు? నేను సకల లోకములకు పితామహుడను. నీ నుండే పుట్టిన మధుకైటబలు అను రాక్షసులను సంహరించి దైత్యారి అని బిరుదు పొంది పొంగిపోవటం హాస్యాస్పదం కాదా? నిన్ను సృష్టించిన నా చేతులకు ఇంకా అలసట తీరనే లేదు. నా శ్రమ చేత సృష్టించబడిన సముద్రములోన మునిగి మరలా నగోద వృక్షమును నేను సృష్టించకపోతే నీకు నిలుచుటకు ఆధారం ఉండేది కాదు. ఓ జనార్దన, రాక్షసులకు భయపడి నిద్రలో మునిగి జరుడవైన నా అధీనములో ఉన్న జగత్తునే మరిచిన నీవు జగద్రక్షకుడివా? నా 4 ముఖముల నుండి 4 వేదములు పుట్టాయి. నా భార్య సరస్వతి చైతన్య స్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి. నా చేతనే కదా ఈ స్థావర జంగమాతమైన ఈ సృష్టి అంతా జరపబడుతున్నది. నారాయణుడు ఆ ప్రగల్భములకు నవ్వి తాను కూడా ఆవేశంతో ఓ విరించి, వృధా మాటలెందుకు? రజోగుణములతో కన్నులు మూసుకున్న వారు ఇవి ఎలా గుర్తిస్తారు? పద్మ నివాసిని అయిన లక్ష్మీదేవి నా శక్తి స్వరూపమే. ఆమె కటాక్షము చేతనే ఈ జగములు వర్ధిల్లుచున్నవి. ఏమి నీ అవివేకము అని విష్ణుమూర్తి తనను తాను పొగుడుకున్నాడు. ఇలా విష్ణుమూర్తి పలికిన అహంకారపూరిత మాటలు వినిపించిన నందీశ్వరుడు ఇలా వివరించాడు. మోహాంధకారములలో మునిగి బ్రహ్మ విష్ణువులు ఇలా కలహించుకుంటే, పరస్పరం దూషించుకోగా ఎంతో కాలం గడిచిపోయింది. సూర్యచంద్రులు ప్రకాశించలేదు. నక్షత్ర గ్రహ తారకలు కాంతిని కోల్పోయాయి. సముద్రములు క్షోభించాయి. పర్వతములు కంపించాయి. జంతుజాలము శోకించింది. ఈ సంక్షోభమునకు కారణం బ్రహ్మ విష్ణువుల కలహమే అని తెలుసుకున్నాడు. సకల ఐశ్వర్య కారణుడైన నన్ను మరిచి అధికార మదముతో తామే ప్రభువులమని కలహించుకుంటున్నారు. ఈ సమస్త జగత్తుకు నేనే కారణమని తెలిసి కూడా బ్రహ్మ విష్ణువులు మోహం చేత వివసులై అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మోహం ఎంత బలవత్తరమైనదో కదా. వీరు మోహంతో అపరాధము చేస్తున్నా నేను వీరిని ఉపేక్షించకూడదు. కాబట్టి దీనిని నేను పోగొడతాను అని సదాశివుడు సంకల్పించుకున్నాడు. పరమశివుని సహజ సిద్ధమైన కరుణ ఎంత ఉత్తమమైనది! శివుని కరుణ వలన విష్ణువు బ్రహ్మ మోహము నుండి విముక్తి